శూన్యంలో ఉంటావు. ఎలా ఉంటావు? ఇంట్లోనే కిలోల కొద్ది బంగారం ఉంది, కోట్ల కొద్ది డబ్బు ఉంది, అందమైన భార్య ఉంది, చెబితే వినే పిల్లలున్నారు. నీ ఆస్తుల పత్రాలన్నీ ఇంట్లోనే ఉన్నాయి. రాత్రి కూడా భార్య చెప్పింది, రామాయణం విన్నానండి, బ్రహ్మముహూర్తం లేవన్నట, మంచిదట అంటే రాత్రి మాట చెప్పాడు. అది ఎవరి లేని వారికి మనకి తక్కువే, పడుకోవాలా అన్నాడు. పడుకున్నాడు. రాత్రి భగవంతుడు చిన్న చూపు చూశాడు. ఏమైంది? ఇల్లు ఊలిపోయింది మొత్తం. ఊలిపోతే మరో దౌర్భాగ్యం ఏం జరిగింది తెలుసా? అందరూ తెచ్చారా, ఒక్కడే మిగిలాడు. ఇప్పుడు తెల్లారి చూసుకున్నాడు. ఆస్తి లేదు, బంగారం లేదు, భార్య లేదు, అందమైన భార్య, పిల్లలు లేరు, పత్రాలు లేవు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు పక్కింటికి పోయి అడుక్కున్నాడు, అమ్మా ఏమైపోయింది రాత్రి రాత్రి అన్నీ పోయాయే. శాశ్వతమైనది ఒక్కటే. రామాయణములు ఏమి చెప్పారో దాన్ని ఆచరించితేనే శాశ్వతం. అదే మనల్ని కాపాడుతుంది తప్ప ఆస్తులు అంతస్తులు కాదు. ఇవి కొంతవరకే కాపాడుతాయి అని చెబుతూ అంత గొప్ప మాట చెప్పాడు. ఇవాళ రాక్షసుడు కదా, పండితుడు కాదని మనం అనుకోవద్దు. ఆయన మహాప్రాజ్ఞుడు. అందుచే